ఇప్పటికే సమావేశం అవుతున్నటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం బడ్జెట్కి ఆమోదముద్ర వేసింది. అయితే ప్రత్యేకించి రైల్వేల్లో ఈసారి 15 నుంచి 16% వరకు కేటాయింపులు అదనంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. దాంతోపాటుగా నేషనల్ హైవేస్కి 5 నుంచి 6% కేటాయింపులు అదనంగా పెంచేటువంటి ఆస్కారం ఉంది అనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈసారి కేటాయింపుల్లో ఖచ్చితంగా అటు రైల్వేస్కి ఇటు రోడ్స్కి రెండింటికి కూడా ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు అదనపు కేటాయింపులు గతంలోకి మించి ఉండబోతున్నాయనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈసారి ఫోకస్ బాగా పెరుగుతోంది అని మనకు కనబడుతున్న విషయం. కనెక్టివిటీ పెరుగుతోంది, రోడ్స్ రైల్స్ ఇవన్నీ కూడా పెరిగితే ఖచ్చితంగా ఇది ఒక రకంగా ఓవరాల్ ఎకానమీ గ్రోత్కి ఇది ఖచ్చితంగా ఒక మంచి ఇన్పుట్ అవ్వదంటారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏంటంటే నర్వ్స్ టైప్ అనమాట. అవి కనుక డెవలప్ అయితే ఇప్పుడు ఈ కనెక్టివిటీ పెరగడం వల్లనే కూడా బిజినెస్ పెరుగుతున్నది. బట్ నేను వచ్చే రూపాయి కంటే కూడా వచ్చిన రూపాయతో ప్రజలు ఎట్లా ఉంటుండ్రు అనే కోణమే నేను ఎక్కువ చూస్తా. ప్రభుత్వము అంటే వ్యవస్థాపన సౌకర్యాల మీద పెరగాలి కదా, ఓవరాల్గా పెరగడం కూడా అవసరమే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా, నా దగ్గరికి రూపీ వచ్చింది, ఇన్ఫ్లేషన్ విషయం పక్కన పెట్టండి, నాకు రూపాయి రాక రూపాయి పోక ఎట్లా ఉంది నా దగ్గర. ఇప్పుడు మీరు చూడండి, బ్యాంకింగ్ అనేది సేవింగ్ అనేది ప్రొటెక్షన్, బట్ ఇది రిస్క్ ఉన్నది. ఒకటి రిస్క్ వైపు నన్ను నెట్టడం వెనుక నువ్వు బాధ్యత తీసుకునే దగ్గర నన్ను బాధ్యుని చేస్తున్నావు. రెండోది ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి దయాకర్ గారు, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ లిటరసీ అనే విషయంలో మనం మార్కెట్లో విదేశీ మార్కెట్లతో పోటీ పడుతున్నాం, కానీ ఇక్కడ ఆర్థిక అక్షరాస్యత ఇంకా 10% బిలోనే ఉంది. చాలా తక్కువ అవేర్నెస్ లేకపోవడం వల్లే చాలా డబ్బులు మిడిల్ మ్యాన్ ఆఫ్ కోర్స్ ఆయన పీజీనో పిహెచ్డీ చేసినా కూడా నీకు ఇన్వెస్టర్ సైక్ ఉండదు. అట్లీస్ట్ దాన్ని ఆ మనీని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎట్లా ఎక్స్పాండ్ చేసుకోవాలని ఉంటుంది. కానీ మార్కెట్ స్పెక్యులేషన్స్ తను ఎట్లా పసిగట్టగలుగుతాడు ఒకటి. ఒక ఇంగ్లీష్ పేపర్ చదువుతా వాళ్ళు హిందువుల ఫస్ట్ పేజ్ చదువుతారు, సినిమాల పేజ్ చదువుతారు, కానీ ఎకానమీ పేజ్ చాలా తక్కువ మిడిల్ క్లాస్ ఆర్థిక అక్షరాస్యత అనేది ఇక్కడ చాలా అందుకోసం చెప్పాను పాయింట్. మనకి గ్రోత్ ఎక్కువ డిమాట్ అకౌంట్స్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 15 కోట్ల డిమాట్ల అకౌంట్ 2024 నాటికి ఇండియాలో ఓపెన్ అయింది. ఆ పర్సంటేజ్ లాస్ట్ 7-8 సంవత్సరాల్లో చాలా ఎక్కువ. ఎప్పుడైనా మీకు సడన్ గ్రోత్ దాంట్లోకి వెళ్తే ప్యానిక్ అయిపోతారు, ఏం చేయాలో అర్థం కాదు. పక్కన వాడికి 20 లక్షలు ప్రాఫిట్ వచ్చిందని మనం షేర్ చేస్తాం, లాస్ షేర్ చేయడు. అప్పుడు మనం కూడా ఇన్వెస్ట్ చేయాలని చూస్తాం. సో ఇది మిగిలిన కంట్రీస్తో పోల్చుకుంటే వాళ్ళంతా చాలా స్టేబుల్డ్. చిన్నప్పటి నుంచే కరికులం నుంచే వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్. మనకేంటంటే ఇట్ ఇస్ లైక్ కొంచెం సింపుల్గా చెప్పాలంటే కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవరు ఎన్ని ట్యాక్సులు ఇస్తున్నా నోరు ముసుగు కడుతున్నటువంటి వ్యవహారం అందుకోసం. ఎందుకంటే మనకేం తెలియదు, ప్రతి స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మా ఐసీఐ లాంటిది ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. కాకపోతే అదేందో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఏదో ముక్కుబడిలా కాకుండా ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. అంటే మన కల్చర్కి అలవాటు పడకుండా ఒక అన్నోన్ మెథడ్లోకి వెళ్తే ఆబ్వియస్గా లాస్ట్ టైం చూస్తాం. సో దాంట్లో వచ్చిన పానిక్ సిచ్యువేషన్ ఇది. నేను ఇప్పుడు మీరు ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు మాట అన్నారు, సామాన్యుడిని ఒక రిస్క్ జోన్లోకి నెట్టి లాభం వస్తే కేంద్రం రాష్ట్రం షేర్లు తీసుకుంటాయి, కానీ నష్టం వస్తే మాత్రం మీ బాధ మీరు పడండి అంటారు. అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది. అంటే ఈ ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం అనేటువంటి అంశంగా ఈ రిస్క్ జోన్లోకి వెళ్ళి పడుతున్న ఇబ్బందుల గురించి అడిగితే ఫస్ట్ వాళ్ళు ట్రాక్ క్రియేట్ చేస్తున్నారు, ఏ ట్రాక్లోకి మీరు వెళ్ళాలనేది పాలసీ మేకింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు రైల్వే కనెక్టివిటీ, రోడ్స్ కనెక్టివిటీ పెంచుతున్నారు, పబ్లిక్ మనీతోని ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. బట్ అక్కడ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైన్లో పోవాలి, ఇంకా దాని కాస్ట్ ఆఫ్ ది ట్రైన్ పెరుగుతుంది, ట్రైన్ అంతా ప్రజల నుంచి డబ్బును సేకరించడం తప్పితే ప్రజలకు పంచే దగ్గర భాజపా చాలా నిర్లిప్తంగా నిర్వీర్యంగా ఉంది.